ఇక్కడ నుండి కన్యాకుమారి టు మధురై అయితే వచ్చినాం. రిజర్వేషన్ చేయించుకొచ్చినాం. బట్ ఇక్కడ ఏంటంటే 140కి రైట్ టైంకి దింపేసింది. బట్ అదే 140కి మధురై టు రామేశ్వరం ట్రైన్ అయితే ఉంది. సో ట్రైన్ దొరుకుతో లేదో అనుకున్నాము. 10 minutes లేటు. ఇప్పుడు టికెట్ ఏమో అది వచ్చిందే 2-3 minutes లేటు. అండ్ ఇక్కడ నుంచి టికెట్ వస్తుందో దొరుకుతుందా అని చెప్పి ఫాస్ట్గా మన వాళ్ళకి వెళ్ళారు. ఇంకా రావాల్సింది ఉంది స్టేషన్కి. చూద్దాం ట్రైన్ ఏమో వస్తుంది. మొత్తానికి మేమైతే ట్రైన్ అయితే ఎక్కేసాము రామేశ్వరానికి మధురై నుంచి. అయితే సీట్ అయితే దొరికింది మాకు. రిజర్వేషన్ అయితే లేదు ఇక్కడ నుంచి. రండి ఎర్లీ మార్నింగ్ అయితే మండపం కాడ దిగేసాము. రామేశ్వరానికి డైరెక్ట్గా అయితే ట్రైన్ లేదు. ఇప్పుడే మండపం షాప్ కాడ దిగినాం. ఎర్లీ మార్నింగ్ 4:30 అవుతుంది. చూడు రష్ ఎంత ఉందో. ఇక్కడ నుంచి రైల్వే ట్రాక్ అయితే పనిచేయడం లేదంట. సో బస్సుకి వెళ్ళాలి రామేశ్వరానికి. చూడండి జనాలు ఎంతమంది ఉన్నారో. ఇగో చూడండి ఇగో ఎంతమంది వచ్చారో. ఎర్లీ మార్నింగ్ 4:30. స్టేషన్ నుంచి బయటికి రాగానే చూడండి జనాలు ఎంతమంది ఉన్నారు అసలు. వామ్మో ఇంతమంది అసలు. మళ్ళీ ఒకటే ట్రైన్ అదంతా. చూడండి ఆర్టీసీ బస్సులు అయితే అవైలబిలిటీ లేవు ఆ టైంకి. అంతా ప్రైవేట్ బస్సెస్ అనమాట. ఈ రోజు వచ్చేసరికి 6వ రోజు మా టూర్లో. చీకటిగా ఉందంటే లైటింగ్ ఏమి వేయలే కాబట్టి సీటింగ్ ఉంది. వెళ్తున్నాం ఇప్పుడు రామేశ్వరానికి. ఇది వచ్చేసరికి పంబన్ బ్రిడ్జి. సముద్రం మీద బ్రిడ్జి కట్టడం ఇదే కదా. సో చూద్దామంటే నైట్ అయిపోయింది మాకు. నైట్ అంటే ఎర్లీ మార్నింగ్ అవుతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడే 5:30కి మేమైతే రామేశ్వరంకి అయితే రీచ్ అయిపోయాము. ఆ మండపం నుంచి అంటే మినీ బస్సెస్ అయితే అవైలబుల్ ఉంటాయి. పర్ హెడ్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఆ ట్రైన్ అక్కడ పనిచేయట్లేదు కాబట్టి ఇక బస్కి రావాల్సిందే, తప్పదు ఏం లేదు. ఇక స్టేషన్ ముందు అయితే ఉన్నాము. స్టేషన్ చూపిస్తున్నామండి. ఫ్రెండ్స్ రామేశ్వరం గోపురం. నైట్ ఏం జరిగిందంటే చెప్పరా. ఎర్లీ మార్నింగ్ ఏం జరిగింది చెప్పు. మా కన్యాకుమారికి మధురై ఒక ట్రైన్ ఒక ఇన్సిడెంట్ జరిగింది. చెప్పండి. మాకు ఎవరికి నిద్ర పట్టలేదు. నిద్ర రాలే. మా ముగ్గురికి ఎవరికి నిద్ర సోయి రాలే. ఆ రాకేష్కి ఏమో ఎవరో వచ్చి లేపి మధుర వచ్చింది బాబు లే బాబు అనేసరికి అప్పుడు తెలియవచ్చింది మా. లేకపోతే కోయంబత్తూరు. వెల్కమ్ టు ఈషా ఫౌండేషన్. ఓకే ఇప్పటికైతే మేము రామేశ్వరం అయితే అటు ఇటు చేసి రామేశ్వరం రీచ్ అయిపోయాము. నిన్ను కూడా తీసుకొచ్చిన ది గ్రేట్ కిరణ్ గారిని. హాయ్ ఫ్రెండ్స్, ఇగో మేము రామేశ్వరంలో ఒక రూమ్ తీసుకున్నాము. గుడి ముందే అన్నమాట, గోపురం ముందే. అంతా కిరణ్ గారి దేయాలనే. ఆయనతోనే ఓపెన్ చేస్తున్నాం. చెప్పలు కొట్టండి ఫ్రెండ్స్. క్లాప్స్. ఓకే ఓకే రూమ్ చూపిస్తారండి. ఇదిగోండి ఫ్రెండ్స్. ఎంత అంటే 2 బెడ్లు ఇచ్చిండు. 600 రూపీస్ ఓన్లీ. 24 అవర్స్కి 600. మేము రామేశ్వరం రాగానే రూమ్ తీసేసుకున్నాం. రూమ్ తీసుకొని పడుకోవడం ఎందుకని చెప్పి అలా స్నానం చేసే హడ్కడికైతే వచ్చేసాము. చూడండి ఎంత బాగుందో అసలు. సన్ రైజింగ్ అలా సన్ రైజింగ్ అవుతుంది. అక్కడ అందరు స్నానం చేయడం అసలు భలే ఉంది కదా. చూడండి అక్కడ సన్ రైజ్ ఎలా అవుతుందో. అప్పుడే ఉదయిస్తున్న సూర్యుని చూడండి. ఫ్రెండ్స్ మేమైతే రామేశ్వరం వచ్చింది విషయం తెలుసు కదా మీకు ఆల్రెడీ. సో వచ్చి రాగానే రూమ్ తీసేసుకున్నాము. తీసుకొని ఎలాగో రూమ్ తీసుకున్నాం కదా. ఇక ఇన్ని రోజులు ఏంటంటే హడావుడిగానే మేమైతే దర్శనం అయితే చేసేసుకున్నాము. ఇక సో ఏం చేద్దాం అనుకున్నాం అంటే ఎలాగో మాకు ఈవినింగ్ ట్రైన్ ఉంది 11 o'clock. సో దర్శనం అనేది నెమ్మదిగా చేసుకుందాం, కొంచెం ప్రశాంతంగా చేసుకుందాం అని చెప్పి ఇప్పుడు ఎలాగో మనం ఈ ఏరియాకి రాలేమని చెప్పి పక్కన ఉన్న అలానే వాక్ చేసుకుంటా మార్నింగ్ సన్ రైజ్ చూసుకుంటా ఇలా వాక్ చేసుకుంటా కొంచెం ముందరికైతే వచ్చినాం. ఇక చూడండి ఇప్పుడు మీరు లొకేషన్ చూసేసరికి ఎంత బాగుందో. ఇక్కడ లొకేషన్ చూస్తే ఎంత బాగుందో. ఇక్కడ చూడండి, ఇక్కడ రిసార్ట్స్, ఇక్కడ ముందు చూస్తేనేమో సముద్రం. ఇక్కడ చేపలు కూడా చాలామంది బోట్కి అయితే వెళ్ళేసి వచ్చారు. సో వాళ్ళని చూసుకుంటా ఇక్కడే కొంచెం టైం స్పెండ్ చేసినాం. అంతా బాగుంది ఇక్కడ. అంటే టైం అనేది తెలియలేదు మాకు ఇక్కడ.
మేము హాఫ్ అన్ అవర్ అనుకున్నాము, బట్ ఇక్కడ ఆటోమేటిక్గా 2 hours అనే పట్టిపోయింది. ఇక చూడండి, ఇప్పుడు మన సముద్రం దగ్గరలో మా ముందు ఒక నెమలీలు మాత్రం కనిపించి లొకేషన్ చూడండి. ఇదిగోండి చూడండి. ఇది వచ్చేసరికి రామేశ్వరం టెంపుల్ యొక్క మెయిన్ ఎంట్రన్స్. మేము గోపురం దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ ఏదో రథానికి అయితే పూజ చేస్తున్నారు. ఆ రోజైతే రథాన్ని ఊరేగింపు అయితే మాత్రం ఉందంట. సో చూద్దాం అది ఎలా ఉంటుందో. మేము వెళ్ళిన రోజు చాలా చక్కనైన రోజు. చూడండి ఏనుగు ఎలా వెళ్తుందో. వెళ్ళిన రోజు ఏనుగు వెళ్ళడం ఏంటి అని ఆశ్చర్యపోకండి. ఆ రోజు ఒక అమ్మవారిని అయితే పార్వతీదేవి గారిని అయితే ఊరేగింపు అయితే చేస్తున్నారు. ఈ 2 daysలో మేము వెళ్ళిన తర్వాత 2 daysకి అయితే కళ్యాణం అయితే ఉందంట. శివ పార్వతి ఎంతమంది జనాలు ఉన్నారు అంత ఇంట్లో కూడా. చూడండి ఎంత బాగా జరుగుతుందో. ఆ రథాన్ని రాగే కార్యక్రమంలో మేము కూడా రాకేష్, నేను, కిరణ్ గారు కూడా పార్టిసిపేట్ చేసాము. చూడండి ఆ విజువల్ ఎలా ఉందో. ఫ్రెండ్స్, దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఉదయం ఫోన్ తీసుకెళ్ళలేదు. ఇప్పుడు ఇక్కడ నుండి లోకల్ బస్సు ద్వారా ధనుష్కోడికి అయితే వెళ్తున్నాము. ఆటోలో చాలా డబ్బులు అడుగుతున్నారు, ఎందుకులే అని చెప్పి ఆటోలో వెళ్తున్నాము ఫ్రెండ్స్. మేమైతే ఇప్పుడైతే సిటీ బస్ ఎక్కేసి మేమైతే ధనుష్కోటకి అయితే వెళ్తున్నాము చూడడానికి అయితే. మేము ధనుష్కోటికి వెళ్ళే దారిలో మెయిన్ రోడ్ మీద వెళ్తున్నాము. అటుపక్క సముద్రం, ఇటుపక్క సముద్రం. ఆ విజువల్ అయితే చూడండి మీరు. ఇది వచ్చేసరికి ధనుష్కోటి యొక్క లాస్ట్ పాయింట్. రాములవారు ఈ సైడ్ నుంచే మన రామసేతు అయితే కట్టారంట. సో అదైతే ఇప్పుడు లేదు. లోపల వాటర్తోనైతే లోనికి వెళ్తే వెళ్ళిపోయిందంట. రాకేష్ వెళ్ళి నిలబడ్డాడు కదా, అదే ప్లేసు. ఇటుపక్క ధనుష్కోటి, అటుపక్క శ్రీలంక, మధ్యలో సముద్రం. ఇదేనండి దారి. రామసేతు యొక్క ఉండే దారి ఇదేనంట. ఇక్కడైతే మేము ఫోటోషూట్ అయితే చేస్తున్నాము రాకేష్, నేను. చూడండి ఇదే లాస్ట్ పాయింట్ మా టూరింగ్లో. ఇదైతే లాస్ట్గా చూసేసుకున్నాం ధనుష్కోటి. ఇక్కడ నుంచి అయితే మేము రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోవాలి. మొత్తానికైతే మా టూర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయింది. మేము ముగ్గురం, కిరణ్ గారు, నేను, రాకేష్, మొత్తానికైతే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. ఈ 1 week మాత్రం ఈస్ మెమరబుల్. అసలు వాటర్ చూడండి ఎంత
క్లియర్‌గా ఉన్నాయో బ్లూ కలర్‌లో అసలు చాలా బాగుంది అక్కడ వాటర్. బట్ సాల్టీగా ఉంటదనుకోండి. అదొక వేరే విషయం అనుకోండి. రాకేష్ ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి అక్కడ మంచిగా. ఇక్కడ మేము ధనుష్ కొడుకు ఉన్న కాడ అయితే మాకు సన్సెట్ అయితే అవుతుంది. చూడండి ఎంత బాగుందో చూడడానికి. ఇగో మన రామేశ్వరం టూర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఈ రోజుతో. మన బ్రో ఉన్నారు, కిరణ్ గారు. చెప్పండి బ్రో. ఇప్పుడు మనం ఇప్పుడు ఈ రోజు మనం టూర్ చేసాం కదా, ఎలా ఎక్స్పీరియన్స్ అవుతుంది? అన్ఎక్స్పెక్టెడ్గా చేసే జర్నలిస్ట్ అని సూపర్ అని చెప్పేసి ఎవరో పుస్తకం రాశారు కానీ నిజమైంది. మనకు అసలు కిరణ్ గారు ఎవరో అసలు తెలియదు మనకు యాక్చువల్గా. మన అరుణాచలం తిరుమల యాత్ర ముందు అరుణాచల యాత్ర తర్వాత అంటే ఇప్పుడు ఇలా జరిగింది మన టూర్ అయితే. ఇప్పుడు ఈ రోజుకి అయితే మా టూరింగ్ అయితే క్లోజ్ అయిపోయింది. సో ఇక ఇప్పుడు మేము ట్రైన్ ఉంది, ట్రైన్కి బయలుదేరాం. కిరణ్ గారు ఏమో చెన్నైలో దిగుతారు. ఎప్పుడైనా చెన్నైలో అవసరం ఉంటే మన కిరణ్ గారికి ఫోన్ చేయండి. కిరణ్ గారికి ఫోన్ చేయండి. కిరణ్ గారికి ఫోన్ చేయండి. ఇది వచ్చేసరికి కృష్ణా రివర్ విజయవాడ. మేము ఆల్రెడీ విజయవాడకి అయితే వచ్చేసాము. ఏంటంటే మేము నైట్ ట్రైన్ ఎక్కేసి చాలా అలసిపోయాం కదా, టైర్డ్ అయిపోయి పడుకున్నాము. కిరణ్ గారు అయితే వచ్చేసరికి చెన్నైలో రీచ్ అయిపోయాడు. మొత్తానికి రాకేష్ అయితే విజయవాడలో దిగేశాడు, ఖమ్మంలో స్టాప్ లేదని ట్రైన్కి. సో రాకేష్కి అయితే సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నాను నేనైతే ఇక్కడ. నేను కూడా వరంగల్కి అయితే రీచ్ అయిపోయాను. ఆల్మోస్ట్ 6:30 7 అయితే అయింది. సో మా టూర్ అయితే సక్సెస్ఫుల్గా అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఎంజాయబుల్ అండ్ మెమొరబుల్గా అయితే ఉంది రాకేష్తోని నేను. అండ్ మనకు ఇంకో పర్సన్ అయితే కిరణ్ గారు అయితే చాలా ఎంజాయ్ చేసాం. ఇది వచ్చేసరికి వరంగల్ రైల్వే స్టేషన్. ఈ వీడియోని అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రశాంత్ నాయక్ 07 సైనింగ్ ఆఫ్. టాటా, బాయ్ బాయ్.